లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ కాలనీ వాసులు చాలా కాలంగా శ్మశానం పక్కనే నివాసం ఉంటున్నారు. ఆ శ్మశానానికి చాలా సవాలు వస్తూ ఉంటాయి, అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏ రోజు వారు భయపడలేదు. కానీ ప్రస్తుతం ఓ కాలిపోయిన కారు వారిని భయపెడుతున్నది. ఆ కాలనీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఆ కాలిన కారు నుండి రాత్రిపూట ఏడుపులు అరుపులు వినిపిస్తున్నాయన్న పుకార్లతో హడలిపోతున్నారు. ఆ కాలిపోయిన కారు చేస్తున్న హడావిడి మీరు చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి శ్మశానం రోడ్డులో యానాదుల కాలనీ వాసులను ఓ కారు భయపెడుతున్నది. గత నెల రోజుల నుండి శ్మశానం వద్ద రోడ్డు పక్కనే అనుమానాస్పద స్థితిలో సగం తగలబడిన కారుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆ కారు అక్కడ పెట్టినప్పటి నుండి కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు. సుమారు గత 35 ఏళ్లుగా శ్మశానాల వద్ద కాలనీలో నివాసం ఉంటున్నాం. ఎన్నో శవాలు శ్మశానం వద్దకు వస్తూ ఉంటాయి. ఏనాడు మా పిల్లలు కూడా భయపడింది లేదు. కానీ ఆ కారు అక్కడ వదిలి వెళ్ళినప్పటి నుండి భయపడుతున్నాం. రాత్రులు వింత శబ్దాలు వస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. బడికి వెళ్లి రావాలంటే భయపడిపోతున్నారు. దీనిని అదునుగా చూసుకుని కొంతమంది ఆకతాయిలు వీడియో రికార్డ్ చేసిన ఆడియోను వాట్సాప్ మాధ్యమాల్లో పెట్టి పుకార్లు లేపి చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ కారును అక్కడి నుండి తొలగించాలని, పుకార్లను ప్రచారం చేస్తున్న ఆకతాయిల్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు అంటున్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా భయం ఏర్పడిందండి. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు. దేనివల్ల భయం? ఆ కారు గుడ్డ బొడ్డ కట్టారు కదా, చిన్నపిల్లలు పిల్లలు వెళ్తారు కదండి, వాళ్ళకి భయం ఏర్పడిపోయింది. అది కొంచెం కారు తిట్టే మాకు కొద్దిగా ముసలివాళ్ళకి పోతానికి వస్తానికి బాగుంటుంది. ఇప్పుడు కాలేజీకి ఆడపిల్లలు ఉన్నారు కదా, 7-8 అవుతుంది. ఆ పిల్లలు వచ్చాక కారు చూసి మాకు ఫోన్ చేస్తున్నారమ్మా మీరు రాని, మీరు రాలేమంటున్నారు. అది పోయేటప్పుడు కొంచెం ఆ కారు కొంచెం ఖాళీ, అలాగే పట్టా తెగేసారండి. అలాగే ఖాళీగా ఉండడం మూలాన ముందు తాగేవాళ్ళు కానీ ఆ సమాధి కాడ చేరి అల్లరి మోక మాకు పిల్లలు కట్టి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రాబ్లం. ఏం లేదు, మామూలుగా సమాధులు కాలుతా ఉన్నా మేము మామూలుగా వెళ్తాం వస్తాం, అంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ కారు మూలాన కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ ఎవరు చేస్తున్నారు తెలిసి తాగి ఒక పిల్లల కొంచెం ఆనందంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.